కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. గుత్తి వంకాయ వేపుడు, స్టఫ్డ్ బ్రింజాల్ ఫ్రై. గుత్తి వంకాయ వేపుడు ఈ పేరు వింటే చాలు తెలుగువాడి నోట్లో నీరూరుతుంది. జానపదులు ఆధునికులు కూడా ఈ కూరపై పాటలు కట్టారంటే దాని రుచి మహత్యం అలాంటిది. మరి తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైన కూరలలో గుత్తి వంకాయ వేపుడు ఒకటి. కేవలం తెలుగువారే కాకుండా ఇతరులు కూడా మెచ్చుకొని ఇష్టంగా తినే కూర ఇది. లేలేత వంకాయలతో చేసుకొని అన్నంలో కలుపుకొని తింటే నోట్లో వెన్నముద్దలా కరిగిపోయే ఈ రుచికరమైన గుత్తి వంకాయ వేపుడుని ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామా. మరి గుత్తి వంకాయ వేపుడుని చేసుకోవడానికి కావలసినవి: గుత్తి వంకాయలు 1/2 కేజీ, ఉల్లిపాయలు 4 లేదా 5 మీడియం సైజువి, పచ్చిమిర్చి 4 లేదా 5, పచ్చిశనగపప్పు 1 టీ స్పూను, మినపగుళ్ళు 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/4 టీ స్పూను, కూరకారం 2 లేదా 3 స్పూనులు, నూనె 3 లేదా 4 గరిటెలు, పేరిన నెయ్యి కొంచెం, కరివేపాకు 2 రెమ్మలు. గుత్తి వంకాయ వేపుడిని తయారు చేసుకునే విధానం: ముందుగా ఉల్లిపాయలను సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిరపకాయల్ని కూడా నిలువుగా చీల్చుకొని ఉంచుకోవాలి. తరువాత ఒక పళ్ళెంలో తరుక్కున్న ఉల్లిపాయలను తీసుకొని వాటికి నిలువుగా చీల్చుకొని ఉంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని, కూరకారాన్ని, పసుపుని, ఉప్పుని, పేరిన నేతిని వేసి అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లి తరుగులో గుత్తి వంకాయలకు కూడా సరిపోయేట్లుగా ఉప్పు కొంచెం ఉప్పగా, అలాగే కారం కొంచెం ఘాటుగా ఉండేట్లు తగినంత ఉప్పుని, కారాన్ని కూడా ఇప్పుడే కలుపుకోవాలి. గుత్తి కూరలకు ఎప్పుడూ ఉప్పు కారాల్ని కూరకు సరిపోయేట్లుగా వాటిని ముందుగానే తగినంత కలుపుకోవాలి. ఒకవేళ ఇవి తగ్గితే కూర తయారైపోయిన తరువాత వీటిని కూరలో కలుపుకునే కన్నా ముందుగానే కూరకు సరిపోయేంత ఉప్పు కారాల్ని కలుపుకుంటేనే కూరకి మంచి రుచి వస్తుంది. ఈ గుత్తి వంకాయ వేపుడు కూరకు చిన్నగా ఉండే లేత వంకాయల్ని ఎంచుకొని తెచ్చుకోవాలి. తాజా లేత వంకాయ కాడలు దృఢంగా ఉండి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. లేత వంకాయల్ని వేళ్లతో నెమ్మదిగా వత్తినప్పుడు అవి గట్టిగా కాకుండా మృదువుగా తగలాలి. అంతేకాకుండా వంకాయల్ని మధ్య కోసినప్పుడు అవి ఇలా గింజ కట్టకుండా ఉండాలి. లేత వంకాయల కండ తెల్లగా ఉంటుంది. ఈ లేత వంకాయల్ని శుభ్రంగా కడిగి ఒక్కొక్క వంకాయని స్టఫ్ చేసుకోవడానికి వీలుగా దాని తొడిముకు కొద్దిగా క్రింది వరకు ఒకదానికొకటి లంబంగా 2 చీలికలుగా నిలువుగా కట్ చేసుకుని ప్రక్కన ఉంచుకోవాలి. పెద్ద కాయలైతే 3 చీలికలుగా కూడా కట్ చేసుకోవచ్చు. వంకాయలు కండ్ర ఎక్కకుండా ఉండటానికి గాను వాటిని కోసిన వెంటనే నీళ్లు ఉన్న గిన్నెలో మునిగేట్టు వేసుకోవాలి. ఇలా వంకాయలన్నింటినీ నిలువుగా ఘాటు పెట్టుకుని ఉంచుకున్న తర్వాత వాటిని ఒక్కొక్క దానినే నీటి నుండి బయటికి తీసి కొద్దిగా ఉప్పుని వేళ్లతో తీసుకుంటూ ఒక్కొక్క వంకాయకు వాటికి పెట్టిన ఘాట్ల లోపల రాసి ప్రక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం చక్కగా కలుపుకున్న ఉల్లి తరుగుని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిలికలుగా కోసి ఉంచుకున్న గుత్తి వంకాయల్లో చక్కగా కూరుకోవాలి. వంకాయల్లో కూరిన తరువాత మిగిలిపోయిన ఉల్లి తరుగుని ఒక ప్రక్కన ఉంచుకోవాలి. తరువాత పొయ్యి మీద వెడల్పాటి బాణల్ని పెట్టి బాణలిలో నూనెను పోసుకొని నూనె వేడెక్కిన తరువాత పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపగుళ్ళు వేసి స్టవ్ని సిమ్ములో ఉంచి దోరగా వేయించుకోవాలి. అవి దోరగా వేగిన తరువాత బాణల్లో స్టఫ్ చేసి ఉంచుకున్న వంకాయని ఒకదానిపై ఒకటి కాకుండా ఒక దొంతరలో మాత్రమే తొడిమ భాగం క్రిందకు వచ్చేట్లు వీడియోలో చూపించిన విధంగా పేర్చుకోవాలి. ఇలా ఒకే దొంతరలో పేర్చడం వల్ల వంకాయలన్నీ చక్కగా వేగటమే కాకుండా వాటి తొడిమ భాగాలు కూడా చక్కగా వేగుతాయి. లేకుంటే తొడిమ భాగం వేగకుండా పచ్చిగా ఉండిపోతుంది. ఇలాంటి గుత్తివేపుళ్ళకి బాగా వెడల్పాటి బాణల్నే వాడుకుంటేనే వంకాయల్ని ఇలా సర్దుకోవటానికి వీలవుతుంది. ఇప్పుడు స్టఫ్ చేయగా మిగిలిన ఉల్లి తరుగుని వంకాయల పైన చల్లుకోవాలి. కరివేపాకును కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ కూరని సిమ్ మంట మీదనే కూరని చివరిదాకా వేయించుకోవాలి. ఇప్పుడు కూర చక్కగా మగ్గటానికి గాను బాణలి పైన దానిని పూర్తిగా కప్పి ఉంచే కొంచెం గుంటగా ఉండే మూతను పెట్టి ఆ మూతలో కొంచెం నీళ్లను పోసుకోవాలి. ఇలా వంకాయలని కదపకుండా 8 నుండి 10 నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత బాణలిపై ఉన్న మూతని జాగ్రత్తగా తీసి ప్రక్కన ఉంచాలి. ఇప్పటికి వంకాయ ఒక ప్రక్క వేగుతుంది.
ఇప్పుడు వేగని రెండో వైపుకు వంకాయల్ని త్రిప్పుకోవాలి. మళ్ళీ బాణలిని మొత్తం మూసి ఉంచి మూత పైన అవసరమైతే కొంచెం నీళ్లు పోసి మళ్ళీ కాసేపు వంకాయల్ని వేగనివ్వాలి. ఇలా తడవులుగా త్రిప్పుకుంటూ వంకాయల్ని అన్ని వైపులా చక్కగా వేగేట్టు చూసుకోవాలి. ఆఖరికి తొడిమ భాగం కూడా పచ్చి లేకుండా బాగా వేగిందనుకున్న తరువాత స్టవ్ని కట్టివేయాలి. అంతే, తెలుగువారు మక్కువగా తినే గుత్తి వంకాయ వేపుడు రెడీ. మా గుత్తి వంకాయ వేపుడు వీడియోని వీక్షించినందుకు ధన్యవాదాలు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా కొత్తపల్లి కొత్త రుచులు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వంటకాల లేటెస్ట్ అప్డేట్ల కోసం బెల్ బటన్ని నొక్కండి. అంతేకాక మీ స్నేహితులకు బంధువులకు మా ఛానల్ లింకును షేర్ చేయండి.